హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ S001. అయితే ఈరోజు మనం జనసేన పార్టీకి ఇంకా వైసీపీ పార్టీకి ఈ రెండు పార్టీల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనం తేడాలు చూద్దాం. జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఏంటంటే తను ఎవరైతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుని 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళు ప్రమాదవశాత్తు ఏదైనా వాళ్ళకి విపత్తు జరిగినప్పుడు ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబానికి ఏదో ఒక అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి జనసేనలో ఎవరైనా సభ్యత్వం తీసుకుంటే 500 పెట్టి ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అయితే పవన్ కళ్యాణ్ గారు అందించాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటి అద్భుతమైన నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఈరోజు అలా జనసేన పార్టీని నమ్ముకొని సభ్యత్వం తీసుకున్న దాదాపు 101 కుటుంబాలకు మన జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు గారు అయితే ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో అలాంటి 101 కుటుంబాలకు నాగబాబు గారు అయితే చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 5,05,00,000 రూపాయలు అయితే పంపిణీ చేయడం జరిగింది జనసేన పార్టీ. సో ఇలా చాలా కార్యక్రమాలు అయితే జనసేన పార్టీ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసే వాళ్ళ మీద కూడా వైసీపీ వాళ్ళైతే బురద చల్లడం జరుగుతుంది. వైసీపీ చరిత్రలో ఎప్పుడైనా వాళ్ళ కార్యకర్తలకు ఎవరికైనా కనీసం ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టయినా ఎక్కడైనా ఏదైనా ప్రూఫ్ ఉందా? ఒక్కసారి చూపించండి. అయితే ఇలా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొచ్చి దాదాపు 5,05,00,000 రూపాయలు చెక్ని పంపిణీ చేయడం జరిగింది. ఇలా వైసీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా ఏదైనా అయితే వెళ్ళి పరామర్శించడం మొదలుపెట్టేసి కనీసం వాళ్ళకి ఏ విధంగానైనా మీకు భరోసా మేము ఉన్నామని చెప్పి కల్పించడం ఎప్పుడైనా జరిగిందా? కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కూడా ఆయన ఇలాంటి పనులు మొదలు పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందా? సో అది జనసేన పార్టీ అంటే. అందుకే మేము పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన సభ్యత్వం అనేది ఓన్లీ జన సైనికులే కాకుండా జనసేన వాళ్ళకే కాకుండా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఈ జనసేన సభ్యత్వం తీసుకోవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా చాలా మంది కూడా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోవడం జరిగిందో అలా చాలా మందికి కూడా నాదేంద్ర మనోహర్ గారు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు అయితే మన జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జన సైనికులను టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను ఇలాగే ఇబ్బంది పెట్టడం జరిగింది. చాలా మంది పైన దాడులు చేయడం జరిగింది. చాలా మందిని చంపేయడం కూడా జరిగింది. ఎవరైతే దురదృష్టవశాత్తు కుటుంబాలకు దూరం కావడం జరిగిందో అలాంటి వాళ్ళందరికీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళ సభ్యత్వాలను అయితే కల్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు మేమున్నామనే భరోసా అయితే కల్పించడం జరుగుతుంది. అందుకే ఇలాంటి పనులు చేస్తారు కాబట్టే మేము పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాం. ఇకపైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికైతే కట్టుబడి ఉంటాం. రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.